హల్లెలూయా. నా పేరు రేణుక, మా చెర్లపల్లి, వరంగల్ జిల్లా. నాకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయినప్పుడు కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలు కడుపులోనే చనిపోయారు. ఇప్పుడు నాకు దేవుడు చక్కని కుమారుని ఇచ్చిండు. దేవునికి పాలయ్యకు ప్రైజ్ లార్డ్. దేవుడు కడుపులోనే చనిపోయేవారు, దేవుడు చక్కటి కుమారుని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. నా ఆత్మీయ తండ్రులు పాలయ్య ప్రకాశయ్యలకు వందనాలు. నాకు గర్భంతో ఉన్నప్పుడు డెలివరీ సమయంలో షుగర్ వచ్చిందని 1 వీక్ అబ్జర్వేషన్లో పెట్టి ఇంజెక్షన్లతో బాగా అసలు ఇబ్బంది పెట్టిండ్రు. అయ్యల ప్రార్థన ద్వారా షుగర్ కంట్రోల్ అయింది. బ్లడ్ ఎక్కియాలని ఎంతగానో టెన్షన్ పెట్టినప్పటికీ, 2 అయ్యలు ప్రార్థన చేసినప్పటికీ సిజరిన్లో ఏ భయం లేకుండా సిజరిన్ అయింది. నన్ను నా కుమారుని దేవుడు క్షేమంగా ఉంచిండు. నా పేరు రేణుక. నేను టైడర్ గురించి 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. నాకు ఈడికి వచ్చినాకనే టైడర్ తగ్గుయింది. నేను సైతాన్ శోధనలతో ఎంతో బాధపడుతున్నాను. నా రోజు ఈ పేరు పెట్టి పిలిచాడు. हम हैदराबाद से आए, हम 7 मंथ्स में ये बच्चा हुआ था, तो डॉक्टर ने नहीं बचता बोल के बोले थे. फिर हम यीशु प्रभु को प्रार्थना करे तो बच गया. బాబు 7 నెలలు పుట్టాడు, డాక్టర్ చచ్చిపోతారన్నారు కానీ కరుణాపురం వస్తే దేవుడు బతికించాడు. గొప్ప సాక్ష్యం ఇక్కడ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను 5 రోజుల ఉపవాస ప్రార్థనకు వచ్చినాను. నాకు మా భార్యకి 2 ఉద్యోగాలు పోయినాయి. మళ్ళీ దేవుడు అనుకున్న విధంగా స్కూల్ కంటే కాలేజీలో ఎక్కువ జీతంలో 2కి జాబ్స్ ఇచ్చిండు. మా బాబు 10th క్లాస్ మొన్న ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు 5 రోజులు ప్రార్థన చేసినప్పుడు 499 A2 గ్రేడ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ చేపించాడు. దేవునికి స్తోత్రం. శాంత ఖమ్మం మాది. మరి పాలయ్యకి ప్రకాశయ్యకి నా వందనాలు. ఇప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. మరి అప్పుల బంధుకొనుడు నువ్వు చాలా శ్రమ పడుతున్నావనని మరి ప్రకాశయ్య పిలిచిండు. మరి శాంత అప్పుల సమస్యలతో బాధపడుతున్నావు, నీ కన్నీరు తుడవబోతున్నానని దేవుడు పిలిచాడు. మరి దేవుడు నాకు ఎంతగా మేలు చేశాడు. మాది వరంగల్. నా పేరు అరుణ. ఈ కడుపు నొప్పి నుంచి జ్వరంతో బాధపడ్డాను. 4 నెలల కంచెలు బాధపడ్డాను. ఇక్కడికి రాగానే 10 రోజుల కంచెలు నాకు మొత్తం నొప్పులైన పోయినాయి. హాస్పిటల్ ఎన్ని తిరిగినా కానీ తక్కువ కాలేదు. 5,000 ఖర్చు వచ్చినా కానీ తక్కువ కాలే. ఇక్కడికి రాగానే పాలైట్లు ముట్టుకోవాలి, నాకు తక్కువైంది. దేవుడు బాగా చేసిండు. నా పేరు దేవి. నాకు చెవు వినపడక సంవత్సరం అయింది. ఇప్పుడు అయ్యా ప్రార్థన చేసినప్పుడు నా చెవు వినపడుతుంది సార్. చెవులు వినపడలేదు, మరి దేవుడు చెవును ముట్టి స్వస్థపరిచాడు. ఇప్పుడు మంచి చెవు వినపడుతున్నది. హల్లెలూయా. హలో, నా పేరు రాధిక. దేవునికి స్తోత్రం. పాలయ్యకి ప్రకాశయ్యకి వందనాలు. మాది వరంగల్ లోకల్ చాంపేట. ఏప్రిల్ 15వ తారీఖు పొద్దుగాల నాకు నొప్పిలు లేచినాయి. అయితే నేను ఇక్కడ అయ్యకు ఫోన్ చేస్తే సిస్టర్ ఎత్తి ఏం కాదమ్మా సుఖప్రసవమే అవుతుంది, కొడుకు పుడతాడు అన్నట్టే సుఖప్రసవం అయింది. కొడుకు పుట్టిండు. మళ్ళీ బాబు పుట్టంగానే పాలు తాగలేదు. అయితే శుక్రవారం సాయంత్రం అయ్యకు ఫోన్ చేస్తే అయ్య ఎత్తి ఏం కాదమ్మా నువ్వు భయపడకు, కొడుకు పాలు తాగుతాడు అనగానే పాలు తాగిండు. అయితే మొన్న ఆదివారం రోజు బాబుకు బాగా జ్వరం వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ఒకరోజు మొత్తం అక్కడనే ఉన్నాం. అయ్యా నేను ఇక్కడ శనివారం వచ్చి సాక్ష్యం చెప్తా అనగానే జ్వరం తక్కువైంది. ఇప్పుడు బాబు మంచిగానే ఉన్నాడు. ఒక 6 నెలల నుండి నాకు నడుము నొప్పిలా మస్తు నొప్పిలేసేది. అసలు నడవలేని పరిస్థితిలో ఉండేదాన్ని. అసలు నడవడానికైనా కూర్చోవడానికైనా ఏం చేయాలన్నా కూడా మస్తు ఆయాసపడేదాన్ని. దాంతోపాటు ఇంకా బాడీలో కూడా మొత్తం నీరు వచ్చినాక మొన్న డాడీ వాళ్ళు శిశువుల పాదాలు కడిగే రోజు నేను ప్రార్థనలో పాల్గొన్న. ప్రకాష్ డాడీ ప్రార్థన చేసినప్పుడు మీ శరీరంలో ఉన్న అన్ని బాధలన్నీ తొలగిపోతే నొప్పులన్నీ ప్రేయర్ చేసినప్పుడు అప్పుడు నాకు స్వస్థత వచ్చింది. నేను బాగైనా ఇంతకన్నా ఇంకా లావుండేదాన్ని. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఇప్పుడైతే ఎలాంటి నొప్పులు లేవు. మెడ నరాల నొప్పులు ఉండేది, అది తలనొప్పులు ఉండేది, అన్నీ బాగానే ఉన్నాయి. నేను బాగున్నా. దేవుడు అన్ని జబ్బుల నుండి బాగు చేశాడు. హల్లెలూయా. మాది జాకారం. పెళ్ళై 5 సంవత్సరాల గర్భఫలం లేదు. కర్ణపురం వెళ్తే పాలయ్య ప్రార్థించినప్పుడు ఏదైనా జరుగుతుందని వచ్చినప్పుడు విశ్వాసంతో వచ్చినప్పుడు పాలయ్య ప్రార్థించిండు, చక్కటి కుమారుని ఇచ్చిండు. గర్భఫలం లేదు, దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి వందనాలు, పాల్సనకి వందనాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు కుమారుడు పుట్టాలని అన్నయ్య 3 days ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు. దేవునికి వందనాలు. ఇప్పుడు కుమారుడు జన్మించాడు. బాబు పుట్టాలని మరి కరుణాపురం వచ్చి ఫాస్టింగ్ ఉన్నప్పుడు దేవుడు మంచి బాబునిచ్చాడు. నా పేరు నూర్జహాన్, హైదరాబాద్లో ఉంటాను, BHL దగ్గర. మా బాబుకు చాతబడి ఉండే. మా బాబు చాలా పోయిన నెలలో ఆల్రెడీ ప్రార్థనలో వద్దామనే వరకు చాతబడి చేసిన కామిన పుణ్యం రోజు, అది హోలీ పుణ్యం రోజు 10 మంది పట్టినా కూడా వానికి ఆపలేరు ఎవరు. నన్ను చంపుతా అన్నారు, ఇంకా నా కొడుకుని ఇంకొకరిని చంపుతా అన్నాడు. అంత భయంకరమైన శక్తితోని పడి ఉన్నాడు వాడు. సాతాన్, దురాత్మల సాతాన్ పీడిచ్చినాడు. అప్పుడు పాల్ డాడీ ప్రకాష్ డాడీ చెప్పినప్పుడు దూరం వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి వచ్చింది. ఇంకొక చర్చ్కి తీసుకుపోయినప్పుడు కూడా ఏది కూడా వానికి వారలేదు. డాడీ ఫోటో తీసుకొని నేను అంతవరకు తీసుకుపోయి అక్కడ చెరసాలలో కట్టి పెట్టినప్పుడు కూడా పాల్ డాడీ ప్రకాష్ డాడీ ఏసయ్యా అన్నప్పుడు దేవుడు ఆ చిన్న ఫోటో ద్వారా నా బాబుని స్వస్థపరిచి ఆ దురాత్మని ఎలగొట్టినారు. నా బాబు దర్శనం చూసి ఆ సాతాన్ జాతబడిలోనే, అయ్యా అమ్మ పాల్ డాడీ దర్శనంలో వచ్చినారు, అయ్యా దేవా కర్ర పట్టుకొని ఎలగొట్టినారు, ఆ సాతాన్ నా దగ్గరికి వెళ్ళిపోయినారని సాక్ష్యం చెప్పినాడు. మంచిగా ఉన్నాడు. ఇప్పుడు బాబు ఈయనున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కలలో వెళ్ళగానే దర్శనంలో మరి కర్రతో కొట్టినట. ఎక్కడికి పోయినా కూడా ఆయన దురాత్మ పోలేదు. ఏ చర్చికి పోయినా కలలో పోగానే దురాత్మ కాలిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా పేరు విజయ్ కుమార్. నేను ఇక్కడ వాలంటీర్గా చేస్తాను. మాకు పెళ్ళైన సంవత్సరంలో 2 కవల పిల్లలు పుట్టి చనిపోయారు. చనిపోయినప్పుడు ఆత్మీయత దగ్గరికి వచ్చినప్పుడు అయ్య వాళ్ళు ప్రార్థన చేసి భయపడకు అని అయ్యలో నుండి దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన 9 నెలల తర్వాత దేవుడు మరలా కుమారుని ఆపరేషన్ జరిగింది. నా మంచి కుమారుడు ఆరోగ్యంగాను తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. కేవలం అయ్య ప్రార్థన ద్వారా అయ్య పేరు పెట్టి పిలవడం వెంటనే దేవుడు కార్యం చేశాడు. దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇంతకుముందు అబర్షన్ అయింది. దేవుడు గొప్ప కార్యం. అందరికీ వందనాలు. పాలయ్య గారికి, జయప్రకాష్ అయ్య గారికి వందనాలు. నా పేరు అనిత, మన నల్గొండ డిస్టిక్, గుండాల మండలం, పాచిల్ల గ్రామము. నేను పింపుల్స్ చాలా ఉన్నాయని హాస్పిటల్కి వెళ్ళి ఉంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ వాడితే నాకు పడక ఇన్ఫెక్షన్ అయ్యి చాలా కురుపులు వచ్చి మొత్తం స్కిన్ అంతా పాడైపోయింది. నేను పాలయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని ప్రేయర్లు రాసుకున్నా. నాకు ఇప్పుడు ఎలాంటి కురుపులు లేకుండా దేవుడు నా ముఖాన్ని మంచిగా నాకు స్వస్థత కలిగించాడు. నా కొరకు ప్రార్థన చేసిన పాలయ్య గారికి, జయప్రకాష్ అయ్య గారికి వందనాలు. చర్మ వ్యాధి ఉండే యేసయ్య బాగు చేశాడు. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 08711 223115, 08711 200268 మరియు 9247009336. ఆ ఫోన్ నంబర్స్ 08711 2231115, 08711 200268 and 9247009336. మా ప్రార్థనా సమయాలు: ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. యవనస్తుల ప్రార్థనలు ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మా ఈ కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తున్నాం. మా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లా మీరు మాకు వ్రాయగలరు. మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురము, పెదపెండ్యాల, వరంగల్. పిన్ కోడ్ 506151, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈమెయిల్ palsanraj@yahoo.co.in.
మరియు జే ప్రకాష్ 9000